దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. మరి ఉదయకాలాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఆయన మాటను ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అనుదినం మనం దేవునితో నడుస్తున్నాము, దేవుని ఎందు ఆనందిస్తున్నాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొంతమంది చింతిస్తుంటారు, కొంతమంది ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు కూడా కొరత కలిగే ఉంటారు. నిరాశ, నిస్పృహ. అది ఎవరి క్వాలిటీస్ అంటే ఈ లోక సంబంధమైన వారి క్వాలిటీస్. దేవునికి సంబంధించిన వారు తృప్తి కలిగి ఉంటారు. ఏమి అంటే ఈ లోక సంబంధమైనటి ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఉంటే చాలు, దేవునితో నడిస్తే చాలు, దేవుని మాట ఉంటే చాలు, దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం ఉంటే చాలు అనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటారు. కానీ లోకస్తులకి దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే ఎన్నున్నా ఏదో కొరత, ఎంత తింటున్నా కూడా తినలేదనే ఫీలింగు. అంటే తృప్తి అనేదే లేదు. తృప్తి లేని మనిషి ఎవడైనా ఉన్నాడంటే ఈ లోకానికి సంబంధించిన వాడు. దేవుని ఆత్మ సంపూర్ణం కలిగిన వాడు చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా ఉంటాడు. కాబట్టి దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచుట అంటే దేవుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని మనము ఆరాధించాల. ఈ యొక్క గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మాట ఉంటుంది. అంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, అంటే సంపూర్ణంతో నువ్వు ఆరాధించాల. ఆయన ఎందు నమ్మిక ఉంచాల. అప్పుడు నీకు ఈ లోక సంబంధమైనది ఏమీ లేకపోయినప్పటికీ కూడా అవి లేవే, ఇది లేకపోతే ఎలా అనేటువంటి ఫీలింగ్ ఉండదు. అంటే పూర్ణంగా ఆయన నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, పూర్ణ శక్తితో నువ్వు ఆయన ఆరాధించినప్పుడు, పూర్ణ మనస్సు ఆయన మీద కేంద్రీకరించినప్పుడు ఇంకా ఈ లోక సంబంధమైన వాటి యందు నీ హృదయం అలా లాగదు. కాబట్టి తృప్తి అనేది నీకు కంప్లీట్ గా ఉంటుంది. అంటే ఆయన ఉంటే చాలు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాసుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో మన మూల పురుషుడైనటువంటి అబ్రహాం అంటాడు, అన్ని ఉన్నప్పటికీ కూడా, అంటే అబ్రహాం రిచ్ మ్యాన్. ప్రపంచంలో ఆనాడు ఉండేటువంటి మనుషుల్లో ఎవరైనా గొప్పవాడు ఉన్నాడంటే అబ్రహాంని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అలా అంత ఆశీర్వాదం కలిగి ఉండి కూడా ఆయన గొప్పగా నేను అది చేయాలా, ఇది చేయాలా, ఈ ప్యాలెస్ కట్టుకోవాలా, నేనేదో చూపించుకోవాలా అనే మనస్సు లేదు ఆయన. ఆయన అంటాడు, చూడండి, ఈ గుడారాల్లోనే ఆయన ఉంటూ ఆ దేవుడు అంటే పరలోకంలో దేవుడు ఉండాడని ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి దూరం నుంచి, అంటే దూర దృష్టితో ఆ దేవుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. అంటే ఈ యొక్క దేశము, ఈ ప్రపంచం నాది కాదు, ఇవన్నీ నావి కావు. ఇవన్నీ ఏంటంటే నేను ఈ లోకంలో ఉండేదాని కొరకు నాకు అనుగ్రహించినటువంటి అవసరతలు తీర్చబడేటువంటి వస్తువులే కానివ్వండి. రేపు నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ నాతో రావు. అంటే నేను చనిపోయే రోజుకి నా అవసరతలన్నీ తీరిపోయి ఉంటాయి. ఇక నాకు ఈ యొక్క వస్తువులతో, ఈ యొక్క ఉండేటువంటి ఈ డబ్బుతో, బంగారంతో, ఈ యొక్క సమాజంతో నాకు అసలు పని లేదు. అంటే నా యొక్క లెక్క అక్కడి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఆ పునాదులు కలిగిన పట్టణానికి నేను చేరాల. అంటే ఎల్లప్పుడూ నేను ఉండబోయేటువంటి ప్రదేశము ఇంకా కొంతకాలం ఉండి కొంతకాలం అయిన తర్వాత ఇంకా లేదులే అనుకునేది లేదు. అది ఏంటంటే భూలోకం మాత్రమే. ఆ పరలోకం ఏంటంటే ఎప్పటికీ ఉండేటువంటిది. కాబట్టి ఆ పునాదులు కలిగిన పట్టణంలో నేను ఉండాలా అని ఆయన ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు హృదయం ఉంచకుండా ఆయన తృప్తి అంటూ ఉంటే దేవునిని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆరాధించాడు. కాబట్టి అలాంటి ఆరాధించేటువంటి ఆరాధికులతో దేవుడు మాట్లాడే మాట ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6 నుంచి చూసుకుంటా వస్తే అక్కడ అంటాయి కొన్ని మాటలు. నువ్వు ఏం చేయాలా, నీ బ్రతికినన్ని దినములు నీ కుమారుడితో, నువ్వు కుమార్తెతో నువ్వు చెప్పాల్సిన మాటలు, నువ్వు కూర్చున్నప్పుడు, మీ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళతో కూర్చొని నానా భయభక్తులు కలిగి ఉండాలా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎందు నమ్మిక ఉంచాలా. ఈ లోకం వైపు ఉంచకూడదు. ఈ లోక ఫ్రెండ్స్ నువ్వు కలిగి ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుడు చెప్పినట్టు చేయాలా. ఆ తర్వాత అప్పుడు మంచిగా చదువుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మీద ఆధారపడాలా అని పిల్లలతో చెప్పాలంట. అది ఇంట్లో కూర్చున్నప్పుడు, ఒకవేళ దారిలో వెళ్తూ ఉంటే, బైక్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, అప్పుడు కూడా ఈ యొక్క సృష్టిని అంతా చూపిస్తూ, చూడయా దేవుడు, ఈ చెట్లకి నీళ్ళు ఎవరైనా పోస్తున్నామా, ఇగో చూడు ఇంత గొప్ప విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ మనమేమైనా సృష్టించామా, ఇవన్నీ దేవుడు సృష్టించాడయా, దేవుడి యొక్క శక్తి అలాంటిదో చూడు అని మన పిల్లలకు మనం తెలియచేయాలా.
తర్వాత రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మన పిల్లలైతే కొన్ని కథలు అడుగుతుంటారు, కొన్ని కథలు చెప్పండి అని. అప్పుడు మనం మన పక్కన పండు పెట్టుకుంటూ వాళ్ళతో చెప్పాలా, చూడు ఆకాశాన్ని చూడు, ఆకాశం మన మీద పట్టడం లేదు, భూమి చూడు మనల్ని అలా త్రోసివేయటం లేదు, ఇవన్నీ ఉన్నాయంటే దేవుడి యొక్క కృప మన మీద ఉందయ్యా. చూడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, ఉదయకాలం సూర్యుడు వస్తున్నాడు, రాత్రిపూట చంద్రుడు వస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చేస్తున్నటువంటి పనులయ్యా. దేవుని యందు నమ్మిక ఉంచాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, లోకం వైపు చూడకూడదు అని మన పిల్లలకు మనం దేవుని గురించే చెప్పాలా. అంటే కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, మనం లేచినప్పుడు, అంటే పోయేటప్పుడు దారిలో చెప్పాలా, ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలా, పడుకునేటప్పుడు చెప్పాలా. అంటే అన్ని సమయంలో మనము మన బిడ్డలతో ఏం సంభాషించాలంటే దేవుని గురించిన మాటలే సంభాషించాలా. అప్పుడు వాళ్ళు విని 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 ఇక వాళ్ళు చెడు మార్గంలోనికి పోయేదానికి అవకాశమే లేదు. ఎల్లప్పుడూ వాళ్ళ హృదయం అంతా దేవుని మాటలతో, దేవుని యొక్క క్రియలతో నింపబడినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగి ఏమాత్రమో వాళ్ళు లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా బ్రతికేదానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, పేరెంట్స్ గా ఉండేటువంటి మనకు మన పిల్లలతో ముచ్చటించాలంట దేవుని గురించిన మాటలు. ఆ మాటలంట మన హృదయం మీద రాసుకోవాలంట, హృదయం అనే పలకల మీద దేవుని మాటలు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు, దేవుడికి ఇష్టమైన పనులు చేయాలా అని మన హృదయంలో ఉంచుకోవాలంట. చూడండి, మనమంట ఈ కనులకు బాసికంగా, అంటే పెళ్లి జరిగేటప్పుడు ఒక బాసికం కడుతుంటారు కదా, అలా బాసికంగా మనము కట్టుకోవాలంట. కట్టుకొని అంటే దేవుని గురించి, దేవునికి లోబడు, దేవుని భయభక్తులు కలిగి ఉండు అనేటువంటి మాటలు మనము బాసికంగా కట్టుకోవాలంట. చేతికంట మనం బ్రాస్లెట్ వేసుకునే విధంగా మనము అంటే ఒక కంకణం లాగా కట్టుకుంటాం. అంటే మనకు చేతిలో చూడండి, నాకైతే బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను ఇలా బ్యాంగిల్స్ చూసుకుంటున్నాను, ఇదిగో నా వాచ్ ఉంది చూసుకుంటున్నాను. అలా ఇవి ఎలా చూసుకుంటున్నామో అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఈ విధంగా చూసుకునే విధంగా మన మైండ్ ట్యూన్ అయిపోయి ఉండాలంట. అలా చెప్తున్నాడు దేవుడు. అలా ఎందుకు అవ్వాలంటే మన హృదయం అంతా దేవునితో నింపబడినప్పుడు ఇక ఏమాత్రం దుష్టుడికి మనము చోటు ఇవ్వనే ఇవ్వము. ఎప్పుడైతే మన హృదయము, మన మనస్సు ఖాళీగా ఉంటుందో అప్పుడు లోకంలో ఉండేటువంటి దుష్టుడు దాన్ని ఏం చేస్తాడంటే ఫిల్ చేస్తాడు. మనకు ఒక ప్రాసెస్ కూడా ఉంది మన బాడీలో కూడా. చూడండి, బ్లడ్, సరైన బ్లడ్ శరీరంలో లేకపోతే ఆ బ్లడ్ ఉండాల్సిన ప్రదేశంలో కన్నా మన బ్లడ్ కలిగిన ఆ యొక్క వస్తువులు కన్నా మనం తినకపోతే, మంచి పౌష్టికాహారాలు తీసుకోకపోయినప్పుడు మనం ఏమైపోతాం, అనిమిక్ అయిపోతాం. అనిమిక్ అంటే ఆ యొక్క అంటే బ్లడ్ ఉండాల్సిన ప్రదేశంలో ఏమొచ్చేస్తుందంటే నీరు కూడా వచ్చేస్తుంది, నీరుతో నింపబడిపోతుంది. ఆ బ్లడ్ ఉండాల్సిన ప్రదేశంలో నీరుతో నింపబడినప్పుడు శరీరం అంతా అన్ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంటే చూసేదానికేమో లావుగా ఉంటాము, చూసేదానికేమో చాలా ఫ్రెష్ గా అనిపిస్తాము, కానీ ఎప్పుడు నీరసం ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక నొప్పి అంటాం. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టెస్టులు మనకు చేసినప్పుడు మనకు తెలుస్తుంది మనలో ఏమి ఉండదంట, బ్లడ్ లెస్ గా వస్తుంది. అయితే చూసేదానికి బాగున్నామైతే అంటే శరీరం అంతా దేంతో నింపబడిపోయింది, నీటితో నింపబడిపోయింది. కాబట్టి నీరుతో నింపబడిపోయింది కాబట్టి సరైన బ్లడ్ లేక, శరీరానికి పోషకాలు లేక శరీరం ఏమైపోతుందంటే ఆ యొక్క బలహీనం చేత ఎప్పుడు పడిపోవటము, ఎప్పుడు కళ్ళు తిరగటము, ఇలాంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యము గన మన హృదయంలో లేకపోతే దుష్టుడు మన హృదయంలోనికి వచ్చేస్తుంటే ఆ ప్రదేశం ఖాళీగా గన ఉంటే, దేవునికి గన లేకుండా అది ఒట్టిగా మన మైండ్ పెట్టుకున్నప్పుడు ఆ మైండ్ లో, అంటే ఖాళీ మైండ్ లో ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి పన్నాగాలు అన్ని మన దగ్గరికి గూడు కట్టుకొని వచ్చేస్తాయి. అవన్నీ మనం ఏం చేస్తామంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఏది ఉంటుందో అది ఎగ్జిబిట్ చేయాల్సిందే. కాబట్టి మనము దేవుని కలిగి ఉన్నప్పుడు, మనము ముందు దేవుని కలిగి దేవుని యందు మనం జీవిస్తున్నప్పుడు మన దగ్గర ఉండేటువంటి సబ్జెక్టే మన బిడ్డలకు చెప్పగలం. మన దగ్గర దేవుడు లేకపోతే మన బిడ్డలకి ఏమి చెప్పజాలం. కాబట్టి మనము దేవునితో నడుస్తూ మన క్రియలను బిడ్డలు చూస్తూ మనము దేవునికి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి మన బిడ్డలు వినరు. కాబట్టి దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ముందు నువ్వు రైట్ వేలో ఉండు, కాబట్టి నువ్వు నా మాటలు గైకోను, నా మాట ఎందు లక్ష్యం ఉంచు, నా ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు నాతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు, ఇలా నువ్వు తర్ఫీదు చెందే సమయంలో నీ బిడ్డలు కూడా నువ్వు ఇలా చేయాలా, నువ్వు తర్ఫీదు చేయాలా. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు,
నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు నీ బిడ్డలతో సంభాషించాల్సిన మాటలు నన్ను గూర్చి. కాబట్టి నన్ను గూర్చి మాట్లాడితే నీ బిడ్డలు ఎప్పుడు జీవంతో నింపబడతారు, నీ కుటుంబం జీవంతో ఉంటది, నీతో ఉండేటువంటి వాళ్ళందరికీ జీవాన్ని నువ్వు నింపుతావు. నువ్వు నాతో గన నువ్వు కరెక్ట్ చేసుకుంటే నువ్వు ఇంకెవరితో కనెక్ట్ అయిపోతావు? అపవాదితో కనెక్ట్ అవుతావు. వాడి దగ్గర మరణం ఉంది, నీకు మరణము, నీ బిడ్డలకు మరణము, నీతో ఉండే వాళ్ళందరికీ మరణమే. కాబట్టి నీకు మరణం కావాలో జీవం కావాలో నువ్వే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి మనము మరణానికి ఎందుకు వెళ్ళాలా? మన వాళ్ళందరూ ఎందుకు మరణానికి వెళ్ళాలా? మనతో ఉండే వాళ్ళందరూ ఎందుకు మరణానికి వెళ్ళాలా? నో, మనం అందరం జీవం కలిగి ఉందాము. జీవానికి ఆ దాత అయినటువంటి దేవుని ఆశ్రయిస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. మన పిల్లలకు మనం ప్రబోధిద్దాము. మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు అది చూస్తారు. వాళ్ళు చూసి అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ ఈ లోకంలో దేవునికి మహిమార్థకరంగా జీవిస్తారు. అలాంటి కృప దేవుడు మనకు, మన బిడ్డలకు ఇవ్వాలని ప్రార్థిద్దాము. ఈ మాటలు దేవుడు మన వెనికిల్లో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిద్దాము. మహాగణుడు, అర్జం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు చెప్పిన మాటలు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆరాధించాలా అని మీరు చెప్తున్నారయ్యా. అవునయ్యా, మిమ్మల్ని తప్పనించి మేము ఎవరిని ఆరాధించగలం? మీ ఎందు భయభక్తులు కాక ఇంకా దేని ఎందు భయభక్తులు కలిగి ఉండగలం? మా సమస్తానికి నాయన అయా కాపుదల భద్రత కలిగినటువంటి జీవన దాతవు కదా నాయన. నీ ఎందు మాత్రమే లక్ష్యం ఉంచే మనసును దయచేయండి. ఇదిగో నాయన, మా బిడ్డలు కూర్చున్నప్పుడు, మా బిడ్డలతో నాయన మేము పండుకున్నప్పుడు, మా బిడ్డలతో మేము బయటకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ నిన్ను గురించి, నువ్వు చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా బిడ్డలతో పంచుకున్నట్టుకు, వాళ్ళది వినే విధంగా మేము నాయన మా జీవితం ఉన్నట్టుకు మీరు కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి. ఇదిగో మాతో ఉండే వారందరూ సమాధానం కలిగి ఉండటకు, మేమందరికీ నా తండ్రి ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమార్థకరంగా జీవించేటువంటి మహాకృపను మా అందరికీ అనుగ్రహించమని వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో మీకు తెలుసు నాయన. వివాహం లేని వారికి వివాహం జరిగించండి. ఇదిగో పిల్లలు లేని వారికి పిల్లలు వచ్చుటకు మీరు కార్యం జరిగించండి. సంపూర్ణమైన నమ్మకం మీ మీద ఉంచే విధం దయచేయండి. చక్కటి చదువులు చదువుకున్న వారికి నాయన మంచి ఉద్యోగాలు వచ్చుటకు నాయన మీరు కృపను అనుగ్రహించండి. వ్యాపారులతో నాయన లాస్ అయిపోతుండే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని, ఆ చిల్లి కుండలో పడుతున్నటువంటి నాయన వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా నా తండ్రి ప్రభా, మంచి కుండలో నా తండ్రి వాళ్ళ కష్టార్జితం పడినట్లు, వాళ్ళు ఆశీర్వదించబడినట్లు, నీకు మహిమార్థకరంగా జీవించినట్లు జ్ఞానాన్ని, కృపను బిడ్డలకు దయచేయమని, అందరికి మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్నిచ్చి బలపరచమని, మరలా మీ చిత్తమైతే మీ బిడ్డలు మేము కలుసుకునే పర్యంతరం నాయన మీ కాపుదల, భద్రతా, క్షేమం మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలతో దేవుని మాటలు సంభాషిద్దాము. దేవుని చేసినటువంటి మహత్కార్యాలన్నీ వాళ్ళతో పంచుకున్నాము. మన జీవితాలు దేవునితో ముడిపడి ఉండాలని వాళ్ళకి మనం తెలియచేస్తాము. కాబట్టి దేని గురించి భయపడద్దు, దేని గురించి చింతపడద్దు అని లక్ష్యం ఉంచుదాము. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ తెలియకపోతే అనేకులకు తెలియచేయండి. ఆ తర్వాత మనము ఈ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము, ఆయన ఎందు ఆనందిద్దాము. మరలా కలుసుకునే పర్యంతరం ఆయన కాపుదల, భద్రత, క్షేమం మనతో ఉండును గాక. ఆమేన్. షాలోమ్.